అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం నేతి బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందాం. ఇవి మా తోటలో కాసినవండి, ఇప్పుడే కోసుకొచ్చాం. ఫ్రెష్ కూరగాయలతో కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. నేతి బీరలో పీచు, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, ఐరన్, మెగ్నీషియం విరివిగా లభిస్తాయి. చూడండి, బీరకాయలు ఎంత లేతగా నవనవలాడుతున్నాయో కదా. మరి ఇన్ని ఉపయోగాలున్న నేతి బీరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. వీటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న గ్రీన్ లేయర్ని చాకుతో గీరండి. గీరకపోయినా పర్వాలేదు, అలాగే కట్ చేసుకోవచ్చు. నేనైతే పీలర్తో తీస్తున్నాను. పీలర్తో తీస్తే కొంచెం మందపాటిగా వస్తుంది కదా. నేను పీలర్తో ఎందుకు తీస్తున్నాను అంటే ఈ చెక్కుతో నేను పచ్చడి చేసుకుందామని ఇలా చేస్తున్నాను. మీరైతే జస్ట్ చాక్తో అన్న గీరండి, లేదంటే అలాగే డైరెక్ట్ కట్ చేసుకోండి. బీరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ చాయా పెసరపప్పును తీసుకొని 20 నిమిషాల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక 2-3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇప్పుడు మూత మూసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, బీరకాయలో నుండి నీరు ఎలా ఊరాయో. మనం ఇక్కడ వాటర్ అసలు పోయట్లేదండి, బీరకాయలో వచ్చిన నీటితోనే ఉడికిపోతుంది. చివర్లో 1 గ్లాస్ పాలు పోసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు 70% మగ్గాక 1 చిన్న గ్లాసు కాచిన పాలను పోసి ఉడికించుకోవటమే. అంతే అండి, నేతి బీరకాయ కర్రీ రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేతి బీరకాయలతో బజ్జీలు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఈ నేతి బీరకాయల్ని మాత్రం కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా తినాలంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.